Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం. పాడతా తీయగా అనేది మీ లైఫ్లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే ఒకటే ఒక రియాలిటీ షోలో నేను పాల్గొనాలని అనుకున్నాను చిన్నప్పటి నుంచి. అదే నా డ్రీమ్. సో సింగర్గా బాలుగారు ఎదుర్కొండా ఒక్క పాట, ఆయన నుంచి ఒక్క ప్రశంస ఇఫ్ పాసిబుల్, అది అతి. పాడతా తీయగ వల్ల ఆన్ సైడ్ ఆపర్చునిటీ వదిలేసుకున్నారు. బాలుగారి మీద ఉన్న నాకు అత్యంత పైశ్చిక పిచ్చి ఏదో అంటారు కదా, మరి అలా ఇన్స్పైర్ చేస్తే ఏం చేస్తామండి చిన్నప్పటి నుంచి. ఇక్కడ మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం బాలుగారి ముందు పాడే సాంగ్, అది కూడా ఒక ఛాలెంజింగ్ అనిపించుంటుంది. దట్ వాజ్ 2015 Jan 5th నేను ఆయన మొదటిసారి సెట్స్ ఆఫ్ పాడతా తీగలో చూడడం. ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే, ఫస్ట్ నాకు పాట మీద టెన్షన్ కన్నా ఆయన చూసానని సంతోషం. ఇంతకు ఆయన ముందు ఏ సాంగ్ పాడారు? ఆనందో బ్రహ్మ గోవిందో హాయ్ విన్నర్ అనేది ఒక ట్యాగ్ అనేది కానీ మీకు ఎంతవరకు ఉపయోగపడింది? అంటే సినిమాల్లోకి ఎంట్రీ కానీ లేకపోతే బయట కానీ? అఫ్ కోర్స్ చాలా మందికి బాగా మేము పరిచయం సుపరిచితులు అవుతూ ఉంటాం కదా, ఎక్కడైనా కనిపించినా కూడా అందరూ ఈజీగా గుర్తుపట్టడం, మీరు ప్రియా పిడపర్తి కదా అని చెప్పేసి, అట్లాగా అదంతా ఒక వైబ్ బాగుంది. తర్వాత ఇది ఫస్ట్ వచ్చామనో లేకపోతే ఏదో మధ్యలో వెళ్ళిపోయామనో డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు ద అవుటర్ వరల్డ్. బయట అంతా మనకి అఫ్ కోర్స్ నెట్వర్కింగ్, మనము వాళ్ళతో కూర్చొని వర్క్ చేయడము, యూనో. బాలుగారి కోసము ఒక సాంగ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన మ్యూజిక్ అండ్ మెలోడీస్లో వచ్చిన గెస్ట్ ఎవరంటే 2015 పాడతా తీయగా విన్నర్ అండ్ తర్వాత స్కంద, 35 ఓ చిన్న కథ కాదు, ఇలా బోల్డ్ అన్ని మూవీస్తో కూడా మనందరికీ దగ్గర అవుతూ పాటలతో మనందరినీ మంత్రముగ్ధులు చేస్తూ ఉన్న ప్రియా పిడపర్తి ఇప్పుడు మనతో పాటు ఉంది. సింగర్గానే కాకుండా తనకు వైలిన్ కూడా వాయించడం కూడా వచ్చు. మరి అయితే వైలిన్ వాయిస్తూ పాటలు పాడుతుందా లేకపోతే పాట పాడుతూ మనైతే ఓన్లీ క్లాసికల్గానే టచ్ ఇస్తుందా మనం విన్నాం. హాయ్ ప్రియా. హాయ్ చాణక్య గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ టుడే ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ ఐ డ్రీమ్. ఎస్, స్టార్టింగ్లోనే మా కోసం వైలిన్ తీసుకొని వచ్చేసారు. యా, ఇదే కదా స్పెషల్. కాకపోతే ఓన్లీ సింగర్గానే అనుకుంటే ఈ వైలిన్ ఎప్పటి నుంచి మొదలైంది ఏంటి? సో కరెక్ట్గా చెప్పాలంటే పూసింది పూసింది పున్నగా అనే పాటని చూశాక ఇన్స్పైర్ అయ్యాను. మీనా గారు వాయించారు కదా, ఇన్స్పైర్ అయ్యాను. చాలా ఈజీ అనుకున్నాను, కానీ అన్నిటికన్నా టఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇదే అని అర్థమైంది. సో నేను నా +2 నుంచి స్టార్ట్ చేశాను సింగింగ్. దానికన్నా ముందు నుంచే చేశాను. బట్ ఇది నేర్చుకోవడం వల్ల, సబ్ వైలన్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే నోటేషన్స్ అవన్నీ కూడా మనకి యూనో సాంగ్కి వెనకాల నోటేషన్స్ ఉంటాయి, స్వరాలు ఉంటాయి. ఆ స్వరాలు దీంట్లో స్వరాలు పలికిస్తూ మనం వాయించాలి. సో స్వరాలు ఈజీగా ఫైండ్ అవుట్ చేసి తర్వాత నా సింగింగ్ వర్క్స్కి కానీ అన్నిటికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. లైక్ కోరస్ కానీ ఇంకోటి కానీ, సో అన్ని నోటేషన్సే. సో దిస్ ఇస్ అన్ అసెట్ ఫర్ మీ. వావ్, అలాంటి అసెట్ ఇంకా బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకునే ముందు తెచ్చారు కాబట్టి వాయిస్ చేస్తే ఐఎమ్ రెడీ. ఐఎమ్ ఆల్సో రెడీ. ఓకే.
తెలుసా ఈ పాట? లేదండి. రారవేణు గోపాబాల. ఇది ఒకసారి అదే చేత్తోనే పాట కూడా పడేసి. తప్పకుండా. రారవేణు గోపాబాల రాజిత సద్గుణ జయశీల సార సాక్ష నేరమేమి మారు బాధ ఊర్వలేను నందగోపాల నేనిందు పూజాల నీవిందురార సదమలమదితో ముదమలరగనాకెదురుగా గదియరరారవేణు గోపాబాల రాజిత సద్గుణ జయశీల. బాబా బాబా బాబా. థ్యాంక్ యూ సో మచ్. ఒక పక్క వయలిన్తో పాటు మీ పాట అద్భుతం, చాలా సూపర్ గా ఉంది. స్టార్ట్ అయితే అదిరింది కాబట్టి ఇంకా స్టార్ట్ చేసాం, అదిరిపోయింది. యా, ఎందుకంటే ఈ మంత్ లో మనము కృష్ణాష్టమి కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆయనతోనే మొదలెడుతున్నాం అంటే మామూలుగా ఉండదు. నా ఇష్ట దైవం కూడా. ఓకే ఓకే. అండ్ పాడుతా తీయగా అనేది మీ లైఫ్ లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే నేను అనుకున్న ఒకటే ఒక రియాలిటీ షోలో నేను పాల్గొనాలని అనుకున్నాను చిన్నప్పటి నుంచి. అదే నా డ్రీమ్. సో దానికోసమే నేను ప్రయత్నించాను. సో నేను చెప్పుకోవడానికి ఒకటి ఉంది. లైక్ నేను కాకినాడలో పుట్టాను, హైదరాబాద్లో పెరిగాను ఒక 5th స్టాండర్డ్ దాకా. బట్ నేను 6th నుంచి బీటెక్ దాకా కేరళలో పెరిగాను. యా. సో అరౌండ్ 14 to 15 years. సో హైదరాబాద్ నుంచి ట్రై చేసాం కానీ అప్పట్లో కుదరలేదు. కేరళ నుంచి కూడా ట్రై చేసాము. పాడుతా తీయగాకి క్యాసెట్స్ పంపించాము అప్పట్లో. సో అది మనకి సరిగ్గా అందలేదు ఇన్ఫర్మేషన్. సో వాట్ ఎవర్ నేను మళ్ళీ బ్యాక్ హైదరాబాద్కి రీలొకేట్ అయ్యాక ఆఫ్టర్ మై బీటెక్ కంప్లీషన్ జాబ్ అండ్ ఆల్ ఐబిఎంలో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఈ స్క్రోలింగ్ కనిపించింది. సో బాలు గారు మెయిన్ టార్గెట్ అంతా మనకి ఏంటంటే సింగర్గా బాలు గారు ఎదుర్కొండా ఒక్క పాట, ఆయన నుంచి ఒక్క ప్రశంస ఇఫ్ పాసిబుల్, అది అతి. బట్ అట్లీస్ట్ ఆయన ఎదుర్కొండా మనం ఆయన చూడాలి, ఆయన ఎదుర్కొండా పాడాలి. సో ఇది మాత్రమే నా మైండ్లో ఉంది. ఆయన కోసమే వెళ్ళాను. నా కెరియర్ కూడా కాదు, యాక్చువల్లీ ఫోకస్ అంతా అదే అప్పట్లో. సో ఆయన ఎదుర్కొండా వెళ్ళి పాడిన తర్వాత గాట్ సెలెక్టెడ్. జాబ్ని నేను రిజైన్ చేశాను. ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చిన టైం యాక్చువల్గా అది. వీసా డాక్యుమెంట్స్ ప్రిపేర్ అవుతున్నాయి, బట్ అది అవన్నీ నాకు కనిపించలేదు. బాలుగారు ఆన్ సైట్ జాబ్ వదిలిపెట్టేసుకొని మీరు అబౌట్ టు గో టు యూకే. నన్నే సెలెక్ట్ చేశారు వెళ్ళాలి అని. అంతా ప్రిపేర్ అవుతున్న టైంలో దీంట్లో ఈటీవీ స్క్రోలింగ్ రావడం, వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, సెలెక్ట్ అవ్వడం. అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్ ఆయన ఎదుర్కొంటే పాడి అక్కడ దాకా పాడితే చాలు అనుకున్నాను. దాని తర్వాత ఆన్ సైట్ వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ పాడాక మరి ఆయన మ్యాజిక్ కదా, ఆయన మామూలు మ్యాజిక్ చేస్తారు. ఆయన పాడిన తర్వాత సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఎపిసోడ్స్ అవుతూ వస్తున్నాయి. ఎలిమినేట్ అవ్వాలని అనుకోము. సో మెల్లిగా ఆన్ సైట్ వదిలేశాను. తర్వాత ఐబిఎంలో జాబ్ వదిలేశాను. అంటే పాడుతా తీయగ వల్ల ఆన్ సైట్ ఆపర్చునిటీ వదిలేసుకున్నారు. యా, అంటే నేను ఐ కాంట్ బ్లేమ్ పాడుతా తీయగ. ఐ కెన్ సే బాలు గారి మీద ఉన్న నాకు అత్యంత పైచిక పిచ్చి ఏదో అంటారు కదా, మరి అలా ఇన్స్పైర్ చేస్తే ఏం చేస్తామండి. చిన్నప్పటి నుంచి చెవిలో వచ్చి పాడుతూ ఉండేవారుగా చిన్నప్పటి నుంచి. సో ఆబ్వియస్గా అలా అయిపోయాను. సో దాని తర్వాత సరే ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఫోకస్ చేద్దాం, పాడుతా తీయగా మీద ఫోకస్ చేద్దాం చేసి విన్ అయ్యాక, అంతలోపల బాలుగారు కూడా తెలిసింది మధ్య రౌండ్స్లో. ఆయన అడిగారు స్టేజ్ మీద, ఐఎమ్ ఫీలింగ్ సో గిల్టీ అబౌట్ దిస్ అని అంటే, ఐ సెడ్ లేదు సార్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దట్ వాజ్ మై రైట్ డెసిషన్. అప్పట్లో ఇంట్లో కూడా కొంచెం డిస్కషన్స్ వచ్చాయి, బట్ దట్ వాజ్ మై రైట్ డెసిషన్. బికాస్ ఇప్పుడైనా జాబ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఆయన లేరు. సో
దట్స్ అ వెరీ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే చెప్పుకోవడానికి నాకు పాడుతా తీగ ఫ్యామిలీ మెంబర్ అని గర్వంగా చెప్పుకోవడానికి ఒక ఇది. దట్టు విన్నర్ అంటే ఇంకా ఒక విన్నర్ పక్కన పెడితే ఆ జర్నీ ఆఫ్ పాడుతా తీగ ఫర్ అన్ ఇయర్, ఆల్మోస్ట్ అన్ ఇయర్ పట్టింది. బికాస్ కాంపిటీషన్ వాస్ వెరీ టఫ్. సో రౌండ్స్ పెడుతూ వచ్చారు, ఎక్కువ అవుతూ వచ్చాయి రౌండ్స్ కూడా, అన్ని కాంప్లికేటెడ్ రౌండ్స్ లైక్ పద్యాల రౌండ్, రంగస్థల పద్యాల రౌండ్స్ కానీ, లేకపోతే వెరీ టఫ్ లైక్ సాలూరి రాజేశ్వరరావు గారి రౌండ్స్, ఇలాంటివన్నీ పెడుతూ వచ్చారనమాట. సో దానివల్ల ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ, వీ వేర్ ఆల్ హ్యాపీ బికాస్ మళ్ళీ మనం బాలుగారిని కలవచ్చు, యూనో. సో దట్ ఈస్ హౌ పాడుతా తీయగా కేమ్ ఇన్ టు మై లైఫ్. తర్వాత బాలుగా ఒకటి నేను చెప్పాలి అంటే 2 విషయాలు మెయిన్గా నేను పాడుతా తీగ ద్వారా తెలుసుకుని ఏంటంటే డిసిప్లైన్, పాటని చూసే పర్స్పెక్టివ్ మార్చేసింది. అది కూడా ఏంటంటే బాలుగారి వల్లే. ఎందుకంటే ఫస్ట్ మనం పాట అంటే, ఎవరైనా పాట అంటే ఏంటి, జస్ట్ మనం వింటాం, ఎంజాయ్ చేస్తాం, అక్కడ దాకానే ఫస్ట్ ఫేస్. బట్ ఆయన ఒక పాటని విశ్లేషించే విధానం, అది దాన్ని మొత్తం అంతా, దాంట్లో వెనకాల ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయి, ఎవరెవరి ఎఫర్ట్స్ ఉన్నాయి, పేర్లతో సహా, ఏ ఇయర్లో ఇవి జరుగుంటాయి, అప్పుడు ఏం జరుగుంటుంది, డిస్కషన్స్ ఏమయ్యాయి ఆ పాట ప్రొడక్ట్ ఒకటి బయటికి రావడానికి. సో ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు? హీ వాజ్ ఇన్ యూనివర్సిటీ ఇన్ఫ్యాక్ట్. సో అంతటి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక అమూల్యమైన నిధి అని చెప్పొచ్చు ఆయన. సో ఆ విధంగా మనకి పాటని ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి తీసుకెళ్ళిపోయారు. సో దట్ ఈస్ హౌ యునో పాడుతా తీగ ఇంపాక్టెడ్ మై లైఫ్. మరి బాలు గారి కోసం ఒక సాంగ్ షూర్ ఏంటంటే ఆయనకు డెడికేట్ చేస్తూ వైలిన్తో ఒకటి. ఈ పాట పరువం మానగా హిందీలో బాలు గారు పాడారు. సో ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. ఓకే, ఇది ట్రై చేద్దాం. ఓకే. ఎట్లుంటుంది తెలుసా అసలు. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను వైలిన్ మీద, ఎప్పుడు పాడడమే కానీ. బట్ మై డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ. ఇది కూడా బాలు గారి సాంగ్, ఇలా మీరు నాకే ఒక డిఫరెంట్ వైబ్ అనిపిస్తుంది. సూపర్ అండి. థ్యాంక్స్ a lot. అండ్ పాడుతా తీయగా మీ లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ చూపించిందో కూడా అర్థమైపోతుంది. సో అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం బాలు గారి ముందు పాడే సాంగ్, అది కూడా ఒక ఛాలెంజింగ్ అనిపించింది. ఇప్పటికీ మీ కళ్ళ ముందు మెదులుతుందా? దట్ వాజ్ 2015 Jan 5th నేను ఆయన మొదటిసారి సెట్స్ ఆఫ్ పాడుతా తీగలో చూడడం. సో ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే, ఫస్ట్ నాకు పాట మీద టెన్షన్ కన్నా ఆయన చూసానని సంతోషం. ఆయన ముందు ఏ సాంగ్ పాడారు? ఆనందో బ్రహ్మ, శివ నుంచి. ఓకే, బ్యూటిఫుల్. ఐ వాంట్ టు సింగ్ దట్. ఓకే. ఆనందో బ్రహ్మ గోవిందో హారి, నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్, సన్నజాజి పువ్వు లాంటి కన్నె పిల్ల కన్ను గీటిదే, చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపుకొచ్చి ఏమిటే పుడంటుంటే, ఆనందో బ్రహ్మ గోవిందో హార్, నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్. వావ్, నైస్. I mean, Raja sir composition, of course. Yeah. It's my favorite too. సో మరి ఈ సింగింగ్ కానీ ఈ వైలిన్ది కానీ, సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి బీజం అనేది పడింది? కరెక్ట్ ఆన్సర్ నాకు తెలియదు, కానీ మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా సరే వాళ్ళు చిన్నప్పుడు పాడుతూ ఉండేవాళ్ళు. రేడియో ఇస్ ద సోర్స్ మాకు ఇంట్లో ఎవరు అంటే అలాగా పలానా అంటూ చెప్పుకోవడానికి ఏం లేదు.
మా ఫ్యామిలీలో. సో ఫాదర్ వాళ్ళు పాడుతున్నది వినడం, అలాగే వాళ్ళు ప్లే చేసే రేడియోలో సాంగ్స్, సో ఆ ఒక ఇంపాక్ట్ మాత్రం చాలా పడింది. ఎస్పెషల్లీ రాజా సార్ సాంగ్స్, ఇది జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, సో దట్ వాజ్ మై చైల్డ్హుడ్ మెమరీస్ అనమాట ఈ సాంగ్స్. అలాగే చెమ్మ చెక్క ఇలాంటి సాంగ్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ నాకు కొంచెం ఊహ తెలిసినప్పుడు నాకు గుర్తున్న సాంగ్స్ అనమాట. ఇలాగ ఘంటసాల గారి సాంగ్స్ కానీ ఇలాంటివన్నీ మేబీ దట్ ఈస్ ద సోర్స్. అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇంకా వాళ్ళు నేను పాడాను అంటే నేను అది విన్నప్పుడు ఐ వాజ్ హమ్మింగ్ బ్యాక్. మీరు చాలా పెద్ద పాపం చేస్తున్నారు తెలుసా? ఏంటంటే ఆ పాట జస్ట్ అలా వినిపించి ఆపేస్తున్నారు. అలా మీరు పాడకుండా ఆపేస్తుంటే మాకు బాధ వేస్తుంది. ఈ మధ్యన ట్రెండ్ ఏంటంటే 1/2 నిమిషం కన్నా ఎవరు చూడటం లేదు కదా. కనీసం మీరు 1/2 నిమిషం కూడా ఉండట్లేదు, 2 సెకండ్లలో ఇలా మొదలెట్టి అబ్బా అనుకునే పట్టనే ఊరిద్దామనా? ఓకే, సో కొంచెం కంటిన్యూ చేస్తానండి తర్వాత అలాంటివి. అవునా? ఓకే. సో కమింగ్ టు మై సోర్స్, సో ఇలాగ పాటలు వింటూ హమ్ చేస్తున్నప్పుడు ఒక కృతజ్ఞత నేను మా పేరెంట్స్కి చెప్పాల్సింది ఏంటి అంటే, వాళ్ళది అర్థం చేసుకొని ఇమీడియట్ గా మమ్మల్ని ఏదో ఒక కల్చరల్ ఒక అదర్ కల్చరల్ యాక్టివిటీస్ లో వెయ్యాలి అనుకొని పాటల్లో వేశారు. సో దట్ ఈస్ వన్ బిగ్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్. మా ఫాదర్ పిడపర్తి సత్యనారాయణ గారు, అలాగే అమ్మ లక్ష్మి, సో మా సిస్టర్ రాధిక. సో రాధిక నేను కలిసి క్లాసెస్ కి, మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళేవాళ్ళం. అంటే ఇంట్లో సింగర్స్ కానీ అసలు మ్యూజికల్ సైడ్ టచ్ ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు? ఓ, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. ఓకే, అంతే. ఇదంతా బానే ఉంది, కానీ సింగింగ్ అనేది కూడా చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఓకే, మరి మధ్యలో ఈ వైలిన్ ఎట్లా అటాచ్ అయింది? అదే యాక్చువల్ గా మోసపోయారా? మామూలు thumbnails కింద పెద్దగా వేసుకుంటారు. నా లైఫ్ లో అన్ని ఈ ట్విస్ట్లు ఎలా వచ్చాయని నిజంగా నేను ఆలోచిస్తే నాకే చాలా ట్విస్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పా కదా, మీనా గారు ఆన్ స్క్రీన్ పూసింది వాయిస్తున్నప్పుడు ఇంతేనా, ఇంత బాగా వస్తుందా, జస్ట్ ఇలా పట్టుకుని ఇలా వాయిస్తే అయిపోతుందా, ఇంత బాగా వినిపిస్తుందని నిజంగా ఆ పాటకి ఇన్స్పైర్ అయ్యాను. కీరవాణి గారికి ఆ మ్యూజిక్కి ఇన్స్పైర్ అయ్యాను. అది విని ఇంకా మా అమ్మమ్మ నాకు వైలెన్ కొను అని అడిగితే అమ్మమ్మ సీరియస్గా తీసుకోలేదు, ఏదో అంటుంది ఊరికేనే అనేసి. సో లేటర్ మనం ఖైరతాబాద్ అలా ఇలా వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొబ్బరి ఇది ఇట్లా చేస్తారు చూసారా, ఒక కొబ్బరి చిప్ప పెట్టి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాళ్ళు వాయిస్తారు. అవునవును, చిన్నది ఉంటుంది, చిన్న వైలిన్. ఎగ్జాక్ట్లీ, అది వాళ్ళు వాయిస్తుంటే ఇంత ఈజీగా బయట ఫ్లూట్ వాయిస్తారు, ఇవన్నీ వాయిస్తే ఇంత ఈజీగా ఉంది ఏంటి ఇది, ఇంతేనా అని చెప్పేసి మా ఫాదర్ ని టార్చర్ పెట్టి కొనిచ్చుకునేదాన్ని. ఇంటికి వస్తే వేళ్ళు కట్ అయిపోయేవి కానీ ఒక్కటి కూడా పలికేది కాదు, చాలా రఫ్ గా ఉండేవి ఆ స్ట్రింగ్స్. సో అప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, ఇది నాకు రాదేమో సరే, బట్ మైండ్ లో ఉంది ఇది ఎప్పుడైనా ఒక రోజు నేను దీన్ని ఐ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ అని. అది ఎలాగో ఏంటో నాకు గురువులు దొరకకో ఏదో మొత్తానికి అలా వదిలేశాను హైదరాబాద్ లో. అయితే లేటర్ కేరళ వెళ్ళిన తర్వాత నేను కళాభవన్ అని ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. ఇట్స్ అ వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూట్, కమల్ హాసన్ గారు ఇనాగ్రేట్ చేశారు దాన్ని. యా, సో మిన్మిని గారు, మన చిన్ని ఆశ ఆ పాట పాడారు కదా, మిన్మిని గారు, ఆవిడ, సుజాత మోహన్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడ నేర్చుకున్న వాళ్ళే. సో అలాగే జయరామ్ గారు, యాక్టర్ జయరామ్ గారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అక్కడ యాక్టింగ్ నేర్చుకున్నారు. సో ఇట్స్ అ వెరీ బిగ్ ఇన్స్టిట్యూట్. ఐఎమ్ సో ఆనర్డ్ అండ్ ప్రివిలేజ్ టు బి అ స్టూడెంట్ ఆఫ్ కళాభవన్ కేరళ. అయితే అక్కడ వోకల్ కి జాయిన్ అయినప్పుడు వైలిన్ క్లాసెస్ వినిపిస్తూ ఉండేది. అంటే ఒక పెద్ద బిల్డింగ్ లో అన్ని మనకు ఉంటాయి అనమాట. సో వైలిన్ ఎందుకు జాయిన్ కాకూడదు అనిపించింది, అక్కడ ఇంట్రెస్ట్ పుట్టి జాయిన్ అయ్యాను. నా అదృష్టానికి ఏంటంటే అంత మంచి గురువు దొరికారు. సో బేసికల్లీ కేరళలో ఎలా ఉంటుందంటే, అంటే గురువులు కూడా దొరకడం చాలా కష్టం. అవునండి, కరెక్ట్ గా మనకి అంటే మన అభివృద్ధి కోసం తపన పడే గురువు దొరకడం, ఏదో మంత్లీ ఫీజు వస్తుంది కదా అలా కాకుండా అభివృద్ధి కోసం తపన పడే గురువు. ఆయన పేరు సిటి సలీం కుమార్ గారు, హీజ్ ఎ మలయాళీ. సో ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. సో తర్వాత హీ టుక్ లాట్ ఆఫ్ కేర్ ఇన్ మై ప్లేయింగ్. అలాగే ఎన్నో లలిత సంగీతాలు మలయాళంలో కూడా ఆయన టైం తీసుకొని
అలాగా ప్రతి గురువు నన్ను ఎంతో జాగ్రత్తగా ఒక గ్లాస్ బొమ్మలాగా అంటే అంటే విత్ లాట్ ఆఫ్ కంటెంట్ నాకు ఉందని వాళ్ళకి తెలుసు, అర్థమైంది, మనకు తెలియకపోవచ్చు, బట్ వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఎంతో ఎంతో వాళ్ళ సైడ్ నుంచి నాలోకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు ఆ విద్యని. సో అదంతా చెప్తే నాకు ఐ ఫీల్ సో ఎంతో కృతజ్ఞత అనిపిస్తుంది నా గురువుల గురించి చెప్పుకుంటే. సూపర్ అండి. మరి అలాంటప్పుడు ఇది నేర్చుకున్నారు డిఫరెంట్గా, కాకపోతే ఒక సింగర్కి ఎప్పుడైనా కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం అనేది కూడా అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందంటారా మీరు స్టార్టింగ్లో చెప్పారు? 100%. ఐ మీన్ మనం ఇప్పుడు ఎంతో చూస్తూ ఉంటాం, లైక్ గిటార్ నేర్చుకొని కార్డ్ ప్రోగ్రెషన్స్ వాయిస్తో పాడడం. సో it's a lot of beauty that you are adding to your vocals. ఇక్కడ వైలన్ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, ఈవెన్ ఐ లవ్ కార్డ్ ప్రోగ్రెషన్. నేను కీబోర్డ్ ఇప్పుడు ఉంటే కీబోర్డ్ కూడా వాయిస్తాను. అది ఎలా వచ్చిందో నన్ను అడగండి. ఇవన్నీ ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలీదు, ఇంట్రెస్ట్ అంతే. బేసికలీ ఏదో ట్రై చేయాలి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యూట్యూబ్ నౌ, కంటెంట్ చాలా ఉంది. సో వై కాంట్ బి ట్రై? మిగతాది నాకున్న జ్ఞానంతో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ అలా కార్డ్ ప్రోగ్రెషన్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అదర్ స్కిల్ ఐ డూ హ్యావ్. సో వైలన్ లో ఏంటి అంటే ఐ కాంట్ గివ్ బ్యాకింగ్ టు మై వోకల్, బట్ దిస్ ఇస్ సేమ్ లైక్ మనం పాడేది వోకల్ ఎలాగైతే వెళ్తుందో సేమ్ వైలన్ కూడా అలాగే వెళ్తుంది. సో ఇట్స్ నాట్ ఎ బ్యాకింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇట్స్ ఎ లీడ్ ఇన్స్ట్రుమెంట్ కదా. సో దీంట్లో మనకి నొటేషన్స్ మెయిన్గా వైలన్ వాయించడం వల్ల ఏంటంటే ఒక ప్రతి పాటకి నీకు నొటేషన్ వచ్చేసినట్టే అంతే. ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక పాటకి నొటేషన్ చెప్పు అంటే ఇట్టే చెప్పేచ్చు విత్ యూజ్ ఆఫ్ వైలన్. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ లెర్నింగ్ ఇన్స్ట్రుమెంట్. అంటే అలాగే పాడుతా తీయగా డేస్కి ఒకసారి వెళ్ళిపోదాము. అందులో మీరు ఒక సంవత్సరం కంప్లీట్గా ట్రావెల్ అయ్యారని చెప్పేసి అని అన్నారు కదా. సో ఇన్ని సెగ్మెంట్స్ అండ్ ప్రతి వారం కూడా టెలికాస్ట్ అయ్యేది, అండ్ బాలుగారి ముందు పాడేటప్పుడు కానీ ఏదైనా ఒక సాంగ్ కానీ సో పర్టికులర్గా ఛాలెంజింగ్ అనిపించింది, ఇది చెయ్యాలరా అని చెప్పేసి అనిపించింది ఏంటి? ఓ మై గాడ్, యాక్చువల్గా too many songs are challenging songs for us because చెప్పాను, as I said, కాంపిటీషన్ వెళ్ళే కొద్దీ క్లిష్టమైన పాటలు ఇవ్వడాలు. సో అలా చేయడం వల్ల అవి కూడా కొన్ని మా చాయిసెస్ ఉంటాయి, కొన్ని మా చాయిసెస్ ఓవర్లాప్ అంటే వేరే వాళ్ళతో కూడా ఓవర్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళే ఇస్తూ ఉండేవారు. సో ఇట్స్ వెరీ బ్రాండ్ న్యూ సాంగ్ ఫర్ అస్ టు learn and present in front of sir. చాలా సో ఒకటి మానసవీణ మధుగీతం, అది చాలా టఫ్ సాంగ్, ఎన్నో రాగాలుతో కూడిన పాట. అది రాజన్ నాగేంద్ర గారు చేశారు దాని మ్యూజిక్. అయితే ఆ పాట నేను పార్దు నేమాని గారు, పార్థసారథి గారు ఉన్నారు కదా, సింగర్ పార్థసారథి గారు, విన్నర్ ఆఫ్ ఫస్ట్ సీజన్ ఆఫ్ పాడతా తీగ, ఆయనతో పాటు నాకు పాడే అవకాశాన్ని ఇచ్చారు. ఇట్స్ అ సెలబ్రిటీ రౌండ్ అనమాట. సో ఆల్ ద సెలబ్రిటీస్ హస్ కమ్ టు అకంపెనీ అస్ అండ్ హెల్ప్ అస్, సో దట్ వాళ్ళ యొక్క ఆ గ్రేజ్, ఆ టాలెంట్ అది కూడా మాకు కొంచెం రబ్ అవుతుందని అలా ప్లాన్ చేశారు. సో అప్పుడు ఇద్దరం కలిసి పాడిన మానసవీణ మధుగీతం ఇస్ అ వండర్ఫుల్ సాంగ్. అది మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం సాగర మథనం అమృత మధురం సంగమ సరిగమ స్వర పారిజాతం మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం ఇలా ఉంటుంది. వావ్, స్టార్టింగ్ లో మీరు ఆ పాడేటప్పుడు ఆ రాగంగానే చూస్తూ ఉంటే అమ్మో ఎంత డిఫికల్ట్ అనిపిస్తుంది కదా అసలు. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సాంగ్, 3 రాగాస్ బేస్డ్ సాంగ్. బాలుగారు ఎలా అంటే అక్కడ పక్కన కూర్చొని ఇలా ఇలా కొట్టేసుకుంటున్నారు ఆయన పెన్సిల్ తో, బాబా బాబా అంటే నా పాటని ఎంజాయ్ చేస్తాను. నాకు యాక్చువల్ గా చాలా టెన్షన్ వచ్చినప్పుడు అందరూ అనుకుంటారు భయపడతానేమో అనుకుంటారు,
ఈవెన్ నేను అలాగే అనుకునేదాన్ని, కానీ నాకు టెన్షన్ వస్తే ఐ విల్ డూ మోర్ అండ్ మోర్ బెటర్ అండ్ వండర్స్. అది నాకు అక్కడ అనిపించింది. సో ఈ సాంగ్ షూట్ అప్పుడు నాకు పార్థు గారికి ఏదో ట్రావెల్ ఉండి అందరు రిహర్సల్స్ అయ్యాయి కానీ మా అవ్వలే. అంటే స్టేజ్ మీద డైరెక్ట్ అటాక్. ఒక్కసారి నేను, పార్థు గారు, ప్రణవి గారు కూడా ఉన్నారు, సింగర్ ప్రణవి, ముగ్గురం మేకప్ రూమ్ లో ఉన్నప్పుడు జస్ట్ చూసుకున్నాం. షీ వాజ్ హెల్పింగ్ మీ అవుట్. సో ఒకసారి చూసుకున్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా డైరెక్ట్ గా లాస్ట్ పెట్టేశారు ఇంకా నా నెంబర్. ఆ రోజు 10 members లో లాస్ట్ మెంబర్ నేనే. వెళ్ళి పాడాము. ఫ్రీక్ అవుట్ అసలు. ఎంత బాగా వచ్చిందంటే బాలుగా, నేనైతే నాకైతే ఎక్స్ట్రా ఇంప్రూవైజేషన్స్ కూడా చేసేస్తున్నాను నేను. సంసారం ఇవన్నీ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంటే ఆయనకు అసలు ఏంటి బికాస్ హీ రిమెంబర్స్ హిజ్ ఓల్డెన్ డేస్ ఆఫ్ దట్ రికార్డింగ్ అండ్ ఆల్ కదా. సో అప్పుడు ఆయన అన్నారనమాట, ఎంత టఫ్ సాంగ్ అది. నాకు తెలిసి నేను అందరినీ విన్న దాంట్లో మీ ఇద్దరు మాత్రమే ఇంత ఎంజాయ్ చేసి ఈ పాటని ఇంత అవలీలగా ఎంజాయ్ చేస్తూ దాన్ని ఇంకా ఇంప్రూవైజేషన్స్ కూడా చేసి, అండ్ నేను సుశీలమ్మ గారు పాడిన ఏ ఎక్స్ప్రెషన్ కానీ ఏ గమకం కానీ వదలకుండా ఐ వాస్ గివింగ్ మై అట్మోస్ట్ అనమాట. ఇట్ వాజ్ ఎ వార్ అన్నట్టు అయిపోయింది ఆ రోజు, బికాస్ దట్ వాజ్ ఎ డిసైడింగ్ ఎపిసోడ్. అంటే ఈ పాడతా తీయగలో మీరు అంత అద్భుతంగా ట్రావెల్ చేశారు, అండ్ ఆల్సో యూ గాట్ అన్ విన్నర్, ఇన్ని బాగానే ఉంది. కాకపోతే ఆ తర్వాత అయిపోయిన తర్వాత వేరే కాంపిటీషన్స్ లో పాల్గొనలేకపోవడానికి గల రీజన్స్ ఏంటి? నాకు యాక్చువల్గా పాడతా తీయగా అనే కాంపిటీషన్ నేను విన్నంత మటుకు, బయట ఎవరైనా చెప్పిన దాంట్లో ముందు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ చెప్పిన దాని మటుకు చాలా జెన్యూన్ గా, చాలా పద్ధతిగా, యూనో ఫస్ట్ థింగ్ బాలు గారు ఆయన ఉన్నారంటేనే అది వేరు. అంటే ఆయన ఏది ఇంకా హడావిళ్ళు అవి లేకుండా ఈ డాన్సులు చేయడాలు ఇట్లాంటివి, అంటే నాకు నచ్చితే నేను చేస్తాను, యూ షుడ్ నాట్ పుష్ మీ టు డూ దిస్, యూ హ్యావ్ టు డూ దట్ అలా అని కాకుండా చాలా పద్ధతిగా నీట్గా, డైరెక్షన్ కూడా శాస్త్రి గారు, ఎన్బి శాస్త్రి గారు, నీట్గా ఉండేది ఆ షో. అఫ్ కోర్స్ ఎప్పటి నుంచో అది అంత లాంగిటివిటీ ఉంది అంటేనే అది రీజన్. సో నాకేంటి అంటే ఇంట్లో కూడా అంత కొంచెం ఆర్థోడాక్స్గా అది ఉంటాం కాబట్టి మనం మంచిగా వెళ్ళి ఒక సింగర్ని సింగర్గా, అంటే ఓన్లీ పాట బేసిస్ మీద జడ్జి చేసి గుర్తించి కరెక్ట్గా యూనో ఏమంటారు ఒక అవుట్పుట్ వచ్చే ఏకైక షో నాకైతే పాడతా తీయగానే అనిపించింది. ఈ వెనకాల ఆటో ట్యూన్లు అవి ఇవి ఏం లేకుండా, మేము ఒక మిస్టేక్ చేసినా, జస్ట్ ఇన్ఫాక్ట్ ఏదైనా మిస్టేక్ చేసినా కూడా తప్పుగా బయటకు వచ్చేసేది. అది అట్లే ఉండాలి. అంటే అంటే ఎలాగా మరీ ఇంకా ఎలా అంటే ఇప్పుడు దగ్గు వచ్చింది అలాంటివంటే పాపం బాలుగారు ఒక్కసారి ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా వెన్ యూఆర్ డూయింగ్ ఎనీ లిరికల్ మిస్టేక్స్ ఏదైనా చేసినా కూడా యాజ్ ఇట్ ఈస్ అది బయటకు వచ్చేది. సో ఆ జెన్యూనిటీ నాకు చాలా నచ్చింది. ఆ జెన్యూనిటీ నచ్చింది కాబట్టి నేను అనుకున్న ఏకైక షో పాడుతా తీయగానే వెళ్ళాలనుకున్నాను. ఇంకా నాకు పేరేమైనా వస్తే పాడుతా తీయగా ప్రియా పిడపర్తి అంతే రావాలి. దాని తర్వాత నాకు ఏది కూడా నాకు ట్యాగ్లు వద్దని నేనే అనుకున్నాను ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. అంటే మీరు ఇలా చెప్తూ ఉంటే ఒకటి మాత్రం అనిపిస్తుందండి, ఏంటంటే ఒక పెద్ద శిఖరం వేసిన తర్వాత చిన్న చిన్న కొండలన్నీ ఏమనిపిస్తుంది చెప్పండి? అది ఐ డోంట్ నో. అంటే ఎందుకంటే బాలు గారు ఉన్న టైంలలో ఎగ్జాక్ట్లీ నాకు బాలు గారు ఆయన దగ్గర ఒక ప్రొడక్టివ్ షో, ఒక యూనో ఒక లెసన్, ఒక యూనివర్సిటీ, అదొక కోర్స్ జాయిన్ అయ్యాను అనే ఒక ఫీలింగ్తో ప్రతి మొమెంట్ ఆఫ్ బాలు గారు వాజ్ ఎ ఫెస్టివల్ టు ఎవ్రీ వన్. నాకు నేనైతే ఎస్పెషల్లీ అన్ని జాబ్ కూడా వదిలేసాను కాబట్టి ఫస్ట్ థింగ్ ఆ రిలాక్స్ మైండ్ సెట్ నాకు వచ్చేసింది. తర్వాత నేను ఎప్పుడు కూడా బాలు గారు ఉన్న ఆరా, ఆ ప్రెజెన్స్, ఆ మాట, ఆయన మనతో మాట్లాడే విధానం, జోక్స్ వేసే విధానం, ఇవన్నీ కూడా ఐ వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్. అండ్ అంత నవ్వుగా హ్యాపీగానే, టెన్షన్స్ అవి కాదు. నేను విన్న వాళ్ళని పాడలేదు యాక్చువల్గా ఆ రోజు. ఆ పాట కంపోజర్ ఎంత మంచిగా కంపోజ్ చేసి, సింగర్స్ ఎంతో చాలా డెడికేటెడ్గా పాడిన సాంగ్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి అలా ప్రజెంట్ చేసి దాన్ని పాడు చేయకుండా, ఆయన ద్వారా మనకి నెగిటివ్ కామెంట్స్ రాకుండా, అంటే నెగిటివ్ అంటే తిట్టించుకోకుండా, నెగిటివ్ ఓకే చెప్తారు, మిస్టేక్స్ చెప్తారు, దానికోసమే వెళ్తాం పర్వాలే, కానీ మన మీద నెగిటివ్గా ఏమీ రాకుండా ఎందుకంటే నాకు ఆయన ఏమైనా అంటే నేను తట్టుకోలేను. సో అలా కాకుండా
విషయం కన్వే చేసి నేర్చుకున్నాం ఒకటి అని. అలాగా ఆయన చెప్పిన ప్రతి ఇన్పుట్ తీసుకొని నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నిట్లో కూడా నేను ఇంప్రూవ్ చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి దట్స్ ద రీజన్ ఆఫ్ దట్ సక్సెస్. అంటే అలాగే ఈ విన్నర్ అనేది ఒక ట్యాగ్ అనేదేనా కానీ మీకు ఎంతవరకు ఉపయోగపడింది? అంటే సినిమాల్లోకి ఎంట్రీ కానీ లేకపోతే బయట కానీ? ఫస్ట్లో మేము ఆ సీజన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత చాలా కోర్స్ చాలా మందికి బాగా మేము సుపరిచితులు అవుతూ ఉంటాం కదా. ఎక్కడైనా కనిపించినా కూడా అందరూ ఈజీగా గుర్తుపట్టడం, మీరు ప్రియా పిడపర్తి కదా అని చెప్పేసి అట్లాగా అదంతా ఒక వైబ్ బాగుంది. తర్వాత షోస్ అవి బాగా వచ్చేవి. లైక్ మనకి ఎన్నో ఈవెంట్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ అవన్నీ కూడా బాగా, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే షోస్ కానీ అట్లాగా చాలా మటుకు వచ్చేవి. అండ్ రికార్డింగ్స్ కూడా బాగానే వచ్చేవి. అంటే ఇలా చెప్పుకొని నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల they will understand that okay she has got a degree. అంతే కదా, అది ఇట్స్ సర్టిఫికేట్ కదా. సో అది అంటే ఇట్స్ యాక్చువల్గా డిగ్రీలు అవి ఇవి చేసినా కూడా నాకు తెలియదేమో కానీ పాడుతా తీయగా ఇట్స్ లైక్ ఇట్స్ అందరు ఎదుర్కొండా ఇట్స్ హాట్ సీట్ లాగా అనిపిస్తుంది కదా. అది కూడా బాలు గారి జడ్జింగ్. సో దానికి ఒక చాలా పెద్ద వాల్యూ ఉంది. సో అది చెప్పుకొని మనకి ఎన్నో రికార్డింగ్స్ అవి కూడా వచ్చాయి. బట్ కమింగ్ టు ద పాయింట్, ఇది ఫస్ట్ వచ్చామనో లేకపోతే ఏదో మధ్యలో వెళ్ళిపోయామనో డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు ద అవుటర్ వరల్డ్. అది కూడా ఉంది. బయట అంతా మనకి కోర్స్ నెట్వర్కింగ్, మనము వాళ్ళతో కూర్చొని వర్క్ చేయడము, యూనో ఆ ర్యాపో క్రియేట్ అవ్వడము, మనని మనలాగా గుర్తించి మనని ఎక్కడ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మన టాలెంట్ని అనేది ఇంకా అప్ టు యూనో ద అవుటర్ వరల్డ్. అలాగే మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి మీరు స్కంద మూవీలో కూడా ఒక సాంగ్ పాడారు. సో దట్స్ యువర్ ఫస్ట్ వన్? దట్స్ మై ఫస్ట్ సాంగ్. అది అంటే తమన్ గారికి నేను పాడిన సాంగ్, ఫస్ట్ సాంగ్ ఒక పెద్ద బ్యానర్ లో. దానికన్నా ముందు ఒక 10 years నుంచి కూడా ఎన్నెన్నో మూవీస్ లో ట్రాక్స్, డివోషనల్ సాంగ్స్, లేకపోతే యూనో ప్రైవేట్ ఆల్బమ్స్, యూనో ఫోక్ సాంగ్స్ అవన్నీ పాడుతూ వస్తాము. బట్ ఏంటంటే ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీకృష్ణ అన్న ఈ సందర్భంగా. అన్న నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇండస్ట్రీలో నాకైతే. ఎందుకంటే ఆయన పరిచయం అయిన తర్వాత నాకు ఇలాగా మల్టీ లాంగ్వేజెస్ అవి నాకు వచ్చు అనేసి అన్నకి నేను చెప్పిన తర్వాత నాకు అప్పటి నుంచి ఆపర్చునిటీస్ పెద్ద పెద్ద బ్యానర్స్లో రావడం జరిగాయి. అది మాత్రం శ్రీకృష్ణ అన్న పుణ్యం అంటూనే జరిగింది. ఫస్ట్ మనం మొదలెడదాం. సో స్కంద మూవీ ఇది ఒక బిట్ సాంగ్. యాక్చువల్ గా మూవీ అంతా వస్తుండగా వర్క్స్ నాకు అప్పుడు ఆయన పరిచయం అయ్యారు శ్రీకృష్ణ అన్న. సో హీ వాంటెడ్ మీ టు సింగ్ తమిళ్ అండ్ మలయాళం వర్షన్స్. సో తమన్ గారికి పాడనేది. ఏ పచాయాన సీమకుళ్ళే మచ్చా వెక్కయ్య బందానే ఏ స్వచ్ఛமான மனுஷனிவன் பச்சாமிழகட்ட அடகோதாவரி வீச்சு ஆர்ப்பாட்ட படகுக்கார சோழவரோ சேவல் கொஞ்ச அடி பார்த்த துள்ளம் நெஞ்சு கொட்டாபட்டி குப்பரை போல ஓட்ட ஒண்ணு அதிருமே அலபா அலபலபா ஊத்தியாடை விட பெப்சி பாருப்பா అలబా అలబలబా తొట్టిపారు ఎరియం ఇంజి మురబ్బా. ఇది ఓకే, మీరు టెన్షన్ పడకండి, ఆ తమిళ సాంగ్ ఆవిడ తమిళ్లో పాడారు, తెలుగు ఛానల్ తెలుగు ఆల్రెడీ మంగ్లీ గారు పాడేశారు. అండ్ అలాగే అంటే ఇంకా బాగా మాట్లాడుకోవాల్సింది 35 చిన్న కథ కాదు. అందులో చిన్న పిల్లల వాయిస్ తో పాటు ఆ వాయిస్ అనేది కూడా మీరు చేశారు కదా? చేశాను. అది పాడతాను. యాక్చువల్గా మెయిన్ నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే కిడ్స్ వోకల్స్ అదొకటి. అండ్ ఆ మూవీలో బాబు తప్పిపోతాడు దాని. సో ట్రైన్ కి వెళ్ళిపోయినప్పుడు అమ్మ నాన్న వాళ్ళు వెతుకుతూ ఉంటారు. సో బ్యాక్గ్రౌండ్ సాంగ్ నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది అనమాట. సో నేను అది తమిళ్ మలయాళంలో పాడాను. బట్ వివేక్ సాగర్ గారికి ఇది ఈ వర్షన్ నచ్చి, నా వాయిస్ నచ్చి తెలుగులో కూడా తనే పాడాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇట్స్ అ గ్రేట్. సో అది పాడతాను. మాతే సంశయములో పడినే మాతే గారమే గారాలు పోయి
చోటే దాపరికమేదో సుతుడే నేర్చే చిన్నారికి చలువను పంచని లాలనకే ముందే విలువంటూ మాతే. వావ్. అలాగే ఇందులో చిన్నపిల్లల వోకల్ది కూడా పాడారు కదా, కానీ జానకమ్మ గారు పాడేవారు అంటే చిన్నపిల్లల వాయిస్ తో కూడా ఆ కైండ్ లో మీరు ఇట్లా పాడారు, మ్యాజిక్ చేశారు. యాక్చువల్ గా 35 చిన్న కథ కాదు, ఫస్ట్ నేను వర్క్ చేసింది ఒక కృష్ణన్న ఒక మలయాళం పాడారు, దాంట్లో కార్తీక్ గారు తమిళ్ పాడారు ఒక సాంగ్. దాంట్లో చిన్నపిల్లల్లాగా నన్ను ఇంకొక అమ్మాయిని పిలిచి ఇప్పుడు మీరు 9 years old అలా పాడాలని చెప్పి అన్నారు అనమాట. బిగ్ ఛాలెంజ్ కదా అసలు 9 years అనేటప్పటికి మనకి ఎట్లా వస్తది వాయిస్ అని. అలాగా చిన్న చిన్నగా అలా పాడమను. అయితే అది పాడాక కృష్ణన్నకి అది ఎందుకో తిను షీ కెన్ డూ ఇట్ అనిపించింది అనమాట, చిన్నపిల్లలాగా బాగా పాడుతుంది అని చెప్పేసి. దెన్ ఇంకొక సాంగ్ ఇచ్చారు, దాంట్లో ఫీమేల్ మెయిన్ లీడ్, ఇట్స్ అ డ్యూయట్, మేల్ అండ్ ఫీమేల్. అది కాకుండా చిన్నపిల్లలు, సో ఫీమేల్ యాజ్ వెల్ యాజ్ కిడ్స్ అని నేనే పాడాను దాంట్లో. సో ఇది మలయాళం అండ్ తమిళ్లో పాడాను నేను. ఇది పాడతాను. பலவிதமாய் உலகில் இவ கலருந்தே ஒரு நிழலாய் கூட கூடுந்தே நொடியிடையில் கணிதம் தென்னி அகலுந்தே ജീവിതവും അതുപോലല്ലേ ആ ഗുണനും നീ അറിയുകിൽ എവരെസ്റ്റും ഏറിടാം ഉത്തരങ്ങൾ ఎత్తుക చెరు కార్యమల్ల. ఇలా ఒక పాట. సో దీంట్లో ఇలా చిన్న తతమ్మే అమ్మ తల్లియో ఇన్ను నిన్నుడే ఒళ్ళం పొల్లియో సారమిల్లటో లడ్డు కిట్టుల్లో తల్లి కొండండు లడ్డు తిన్నటో ఇలాగా. సో అలాగా నేను ఐ మాడ్యులేటెడ్ మై వాయిస్ అండ్ అలాగా చిన్నపిల్లలాగా. అండ్ ఇదే కాకుండా నీలి మేఘముల్లో అనే ఒక సాంగ్ ఉంది కదా, అదే నీలి మేఘములలో ధరణి తేజం అనే సాంగ్ ఉంది కదా, దాంట్లో కూడా చిన్నపిల్లలది స్టార్టింగ్ ఉందన్నమాట. మీరు చిన్నపిల్లలది కాసేపు పక్కన పెట్టేసి ఆ నీలి మేఘాలది కాస్త కంప్లీట్ చేయండి. లేదు అది నేను పాడలేదు. సో వానమింగు మలయం కరుమేఘంగల్ இடை நெஞ்சில் ఇడిమేళంగల్ అని ఒక సాంగ్, చాలా ఫేమస్ సాంగ్, అది తెలుగులో కూడా చాలా ఫేమస్ అయింది. దాన్ని నేను మళ్ళీ అక్కడ చిన్నపిల్లలాగా వానమింగు మలయం కరుమేఘంగల్ சிறுபூவை நெஞ்சில் எழுப்பும் இடிமேளங்கள். వావ్ సూపర్. అంటే అది ఒక అమ్మాయి ఒక 10 years 9 years ఉన్న వాళ్ళు పాడుతుంటే ఎట్లా అనిపిస్తుందో అలాగా. యా సో దట్ వాస్ ఎ రిక్వైర్మెంట్. సో అలాగే నేను దీంట్లో కూడా పాడాను. రియల్లీ సూపర్ అండి. నైస్ నైస్. అండ్ గోయింగ్ ఆన్ ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు, సినిమాల్లో పాటలు పాడుతూ ఇలా అన్ని వెళ్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. సో ఓకే, కాకపోతే ఇప్పుడు సో మన మ్యూజిక్ అండ్ మెలోడీస్ ప్రోగ్రామ్ లో కాబట్టి సో కొన్ని చిన్న ఛాలెంజెస్ అనేది కూడా మీకు ఇస్తాము, ఓకేనా? మరి దాని తగ్గట్టు సాంగ్స్ అనేది కూడా పాడాలి. ఓకే ఓకే, రెడీనా? రెడీ. ఫస్ట్ మంచి ఫోక్ సాంగ్. సో రీసెంట్ గా నేను ఇది గూడూరు జెండా పండగ ఒకటి రాబోతుందండి సెప్టెంబర్ లో. సో దానికి నేను ఆల్రెడీ రికార్డెడ్ చేశాను ఈ సాంగ్. ప్రైవేట్ సాంగ్. సో అది పాడతాను. అమ్మమ్మో తుంటరోడివే మాటల్లో ఎంతగా
రెడీ రాకోయి నే పడుచు పిల్లని జాగ్రత్తోయ్ మహాగడుసు పిల్లని హైటెక్ నీటెక్ నా దగ్గర చెల్లదోయ్ నైట్ పబ్బు నాటకాలు మస్తు కినాలే ట్యాంక్ బండ్ ఆగడాలు తెలుసుకున్నాలే ఎంతమంది దగ్గరిట చెప్పి వచ్చావో ఎల్లబోయి ఆకతాయి చాలు బడ్డాయి అని ఒక సో ఇట్స్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ సో ఫోకిష్. ఓకే, ఇప్పుడు ఫోక్ అయిపోయింది కాబట్టి సో ఎనీ సాంగ్ మెలోడీ, ఎనీ మెలోడీ, ఎనీ మెలోడీ. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడు నమ్మడు అని తేల్చుకోలేక నవ్వుతాడు ఏమిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా దాన్ని ఆపేది అడగనా అడగనా నేస్తమాలవాటుగా పిలవనా పిలవనా ప్రియతమ అని కొత్తగా. ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తున్నారు తెలుసా. ఐ ఎంజాయ్ లిరిక్స్. ఓకే, అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక సాడ్ సాంగ్. ఓకే ఓకే, సాడ్ సాంగ్. ఈ మెలోడీ కానీ ఫోక్ కానీ సో సమ్ ఎనర్జీ నెంబర్స్ ఒక టైప్ ఇస్తుంది, కాకపోతే సాడ్ సాంగ్ పడాలంటే కూడా కొంచెం. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం, రెహమాన్ గారి కంపోజిషన్, సఖీ మూవీలో నుంచి. ఓకే, యు నో దట్. నేను పాడాను, పాడుతా తీగలో పాడాను. ప్రేమలేని రమా ప్రియా ప్రియా బలపు విరహమా ఓ నా ప్రియా మనసు మమత కాసమా ఒక తారై మెరిసిన నీవెక్కడో కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు మదికే అతిథిగరా నేలను సెలవైనా అడగకపోనేలను ఎదురు చూపుకో నిదరేది ఊగెను సురే కన్నీరై మనసు అడిగిన మనిషెక్కడోనా పిలుపే అందని దూరాలలో కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు. అది కూడా అది సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే శాలిని కోసము మాధవన్ గారు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు ఫుల్ గాలి వాన, అది రెహమాన్ గారి మ్యూజిక్ ఒక్కసారి అలా ఎక్కేస్తుంది. అది మామూలుగా స్వర్ణలత గారి వాయిస్ కూడా భలే ఉంది. ఆ సిచ్యువేషన్ ఇస్ సో చెప్పలేము, అది అది ఎందుకో అది ఆ పాట ఎప్పుడు విన్నా కూడా మనకు ఆ సిచ్యువేషన్ జరగకపోయినా కూడా ఏడుపు వచ్చేస్తుంది. సో వెరీ క్లోజ్ టు మై హార్ట్. యా, ఇట్ వాస్ వెరీ నైస్ అండి. థాంక్యూ. వరల్డ్ అని మంచి సాంగ్స్ పాడుతూ ఉన్నారు. సో హౌ ఇస్ యువర్ లైఫ్ ప్రెజెంట్? ఇట్స్ గోయింగ్ గుడ్. యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ చేస్తూ ఉండేదాన్ని. సో మై లాస్ట్ కంపెనీ వాస్ క్యాప్జెమిని. సో ఒక 2 to 3 months ముందు నేను రిజైన్ చేశాను. ఐ జస్ట్ వాంటెడ్ ఎ గ్యాప్ బికాస్ ఇట్ వాస్ మై అరౌండ్ 13+ years ఆఫ్ IT. వర్క్ చేస్తూ ఇటు పాటలు రెండు. ఎగ్జాక్ట్లీ. నేను IBM లో థర్డ్ ఇయర్ వర్క్ చేస్తున్నప్పుడు నాకు పాడతా తీగ ఆపర్చునిటీ వచ్చింది కదా. సో అక్కడ 3 to 4 years వర్క్ చేశాను. అది అయిపోయాక దెన్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని పాడతా తీగ కోసం అయిపోగానే ఐ జాయిన్ వాల్యూ ల్యాబ్స్. అలాగా ఐ స్విచ్ డిఫరెంట్ కంపెనీస్. సో రీసెంట్గా నేను క్యాప్జెమినిలో చేసి నౌ ఐ గాట్ ఇంటూ అగైన్. ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్
ఒక్కసారి. యా యాక్చువల్గా మీ ఆఫీస్లో ఎవరైనా కానీ మీ మేనేజర్ కోపడుతున్నారంటే మీరు ఒక సాంగ్ వదిలితే కూల్ అయిపోతారేమో. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఉంటాయి. కూల్ అయితే బాగుంటుంది. అవలేదా? అయితే మీరు పాడలేదు అనుకుంటా. లేదు, నేను పాడలేదు యాక్చువల్గా, అలా రాలేదు. వీ హ్యాడ్ డిఫరెంట్ ఈవెంట్స్, కార్పొరేట్ లో డిఫరెంట్ షోస్ ఉంటాయి. బట్ దే ఆల్ యూస్ టు ఎంకరేజ్ మీ అలాట్. సూపర్ అండి. అండ్ ఫైనల్ గా ఏంటంటే ఒక సాంగ్ నేను చెప్తాను, ఆ సాంగ్ మనం పాడుకుందాము. కాకపోతే అంతకంటే ముందు ఆ వైలిన్ తో ఒక్కసారి ఏదైనా కానీ ఒక మంచి ఎనర్జీ నెంబర్ ఏదైనా కానీ. ఎనర్జీ నెంబర్ ఓకే, అది దాని తర్వాత మనం సాంగ్ పాడుకుందాం. ఓకే యా. ఇంతకు వైలిన్ పట్టుకున్నాం కాబట్టి ఇంతకు ఏ సాంగ్? కన్నులదా అని 3 మూవీ నుంచి అనిరుద్ గారి కంపోజిషన్, చాలా ఫేమస్ సాంగ్. కన్నులదా కన్నులదా. ఓకే సారీ రైట్. నైస్ నైస్ నైస్. వైలిన్ తో మాత్రం సూపర్ గా వాయించారు. బిఫోర్ క్లోజింగ్ అవర్ షో ఒక మంచి సాంగ్ చెప్తాను, ఆ సాంగ్ తో మనం క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్, ప్రియతమా నీ వచట కుశలమా. ఓకే, నా పేరుతో ఉంది కాబట్టి నాకు కూడా ఫేవరెట్. ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే, గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసి ఆ మాయే ప్రేమాయే. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ అంటే నేను కలగన్నాను. సో నేను చాలా ఫాలో అవుతాను మీ అన్ని రీల్స్ కానీ ఇంటర్వ్యూస్ అన్ని కానీ, అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ చాణక్య గారు. అండ్ ఈ రోజు ఇలాగా మనం ముఖాముఖిగా మాట్లాడుకోవడం, ఇట్స్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.